అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బూందీ లడ్డు చేస్తున్నాను. దానికోసం ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను పాకానికి. ఇగో చూడండి, శనగపిండి అనేది తీసుకున్నాను. ఇది పట్టించిన శనగపిండి. తర్వాత షుగర్ పాకం అయితే మనం పట్టుకోవాలి. బూందీ లడ్డులకి తీగ పాకం అయితే రావాలి. బూందీ లడ్డు కోసము షుగర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను. బూందీ లడ్డు అనేది షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ చేసుకోవాలి. షుగర్ అంతా వేస్తాం కదా, కొద్దిగా వాటర్ అనేది వేయాలి. చాలు, వేసేసి గరిటెతో కలుపుకుంటూ షుగర్ అంతా బాగా మెల్ట్ చేసుకోవాలి. గిన్నె తీసుకున్నాను, శనగపిండి అనేది కలిపేసుకుంటున్నాను. పిండి ఎక్కువసేపు నాననివ్వద్దు. కలిపాక నానితే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది. పిండి అయితే ఎక్కువ నాననివ్వద్దు. కలిపేసి వెంటనే బూందీ అనేది చేసేసుకోవాలి. వేసేసి బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. పిండి అనేది ఇట్లా అంతా ముందే చేయితోటి బబుల్స్ అన్నీ ఇట్లా మెదిపేసుకోవాలి. ఏమన్నా గడ్డలు ఏమన్నా ఉంటే జల్లించుకొని ఇట్లా వాటర్లో వేసేసి కలిపేయాలి. పిండి అంతా మనకి బూందీకి అట్లా కలిపేసుకోవాలి. మంచిగా బబుల్స్ ఎక్కడ లేకుండా, హెయిర్ గ్యాప్స్ ఎక్కడ లేకుండా కలిపేసుకోవాలి. పిండి అనేది మీకు కలిపాక చూపిస్తాను. పాకం అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం ఖచ్చితంగా రావాలి బూందీ లడ్డుకైతే. చూడండి, ఇట్లా అంటే గరిటెతోటి తీగ పాకం సాగినట్టుగా రావాలి. ఇంకా పాకం అయితే రాలేదు. చూడండి, ఫాస్ట్గా జారిపోతుంది. అట్లా జారకూడదు. తీగ పాకం అనేది కరెక్ట్గా రావాలి. లేదంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. పాకం అనేది రాలేదు. పక్కనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. బూందీ కోసము పిండి కలిపేసుకున్నాను కదా. పిండి ఎక్కువసేపు నానకూడదు. నానితే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇంకా పాకానికి టైం అనేది ఉంది. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఒకసారి పాకం అనేది వచ్చిందా, వెంటనే కూడా రావాలి. చల్లారాగా తీగ పాకం అనేది కాదు, వెంటనే కూడా రావాలి. ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. చూడండి, పాకం అనేది కరెక్ట్గా రాకపోతే లడ్డు అనేది కరెక్ట్గా అయితే ఉండ అనేది అవ్వదు. పాకం అయితే వచ్చింది. చూడండి, తీగ పాకం వచ్చింది. మీకు కనిపిస్తుందా? నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసేసి ఇలాచీ పొడి వేస్తున్నాను. చూడండి, ఇలాచీ పొడి వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాను. హీట్ అవుతుంది. బూందీ అనేది వేసేసుకుంటాను. బూందీ గరిటలో జల్లి గంటే ఉంటుంది కదా, దాంట్లో కానీ బూందీ అనేది వేసేసుకుంటాను. ఒక్క నిమిషం. హీట్ ఎక్కింది. ఇది చిల్లుల గంట అనేది తీసుకున్నాను బూందీ కోసము. ఇప్పుడు పిండి చూడండి జారుగా కలుపుకున్నాను. ఇందులో వేసుకున్నాను. హై పెట్టే వేసుకోవాలి బూందీ అనేది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హై లేకపోతే గట్టిగా అవుతుంది. చూడండి, అంతా ఇట్లా వేసేసుకోవాలి. ఎక్కువ అయితే కాలనివ్వద్దు. బూందీని మళ్ళీ క్రిస్పీగా అవుతుంది. సగమే వరకే కాలాలి. పచ్చిగానే కాలాలి. మొత్తం అయితే కాలొద్దు. వెంటనే తీసేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు అయితే పట్టదు. తీసేసుకోవాలి వెంటనే. చూడండి, ఇలా వేయగానే వెంటనే తీసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి వెంటనే అనేది తీసేసుకోవాలి. చాలు, అట్లా వేయాలి. ఇట్లా తీసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ క్రిస్పీ అయితే బూందీ అనేది రాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఇట్లా వెంటనే తీసేసుకోవాలి. చూడండి, అంతా బూందీ ఇట్లనే చేసుకోవాలి. నేను మొత్తం అయిపోయాక మీకు చూపిస్తాను. సన్నగా కింద ముత్యాల్లాగా రాలుతూ ఉంటుంది బూందీ అనేది. చూడండి, అంతా ఇట్లనే చేసుకోవాలి. ఎక్కువ జోరు అయితే చేసుకోవద్దు. మొత్తం ఇట్లనే చేసుకోవాలి బూందీ అంతా. మీకు అయిపోయాక నేను చూపించేస్తాను. ఓకేనా? బూందీ అంతా చేసేసుకున్నాను. గిన్నెలో చూడండి, మొత్తం బూందీ అంతా చేసేసుకున్నాను. కొంచెమే కదా బూందీ అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు అనేది వేయించుతున్నాను అందులో వేయడానికి. స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెము జీడిపప్పు వేయించేసి అందులో వేసేయాలి. లడ్డులో అనేది జీడిపప్పు అనేది బాగుంటుంది. కిస్మిస్ వేస్తారు కానీ
కిస్మిస్ ఎందుకో నాకు ఏ స్వీట్లో కూడా నచ్చదు, చాలా స్వీట్లో కూడా చెప్పాను. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది. జీడిపప్పు వేయించేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇది పక్కకు పెట్టేసి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవాలి లడ్డూలో అనేది, చాలా బాగుంటుంది. చూడండి ఒక 3 స్పూన్ల నెయ్యి అనేది వేస్తున్నాను. చాలు. ఇంకా పాకం అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి పాకము వేస్తాను. చూడండి నెయ్యి అంతా ఇందులో వేసుకున్నాను కదా, పాకం కూడా వేసేసి మొత్తం కలిపేస్తాను. షుగర్ సిరప్ కూడా ఇందులో వేసేసి మంచిగా ఉండ అనేది చుట్టేస్తాను లడ్డూకి. నెయ్యి కూడా అంతా చక్కగా వేసుకున్నాను. ఇది కూడా వేసేస్తాను. షుగర్ సిరప్ అనేది కూడా వేస్తాను. కాలుతుంది గిన్నె. షుగర్ సిరప్ అంతా కూడా ఇందులో వేస్తున్నాను. అన్నీ అయితే వేసేసుకున్నాను. వేడి వేడి ఉండగానే లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా కలిగింది చూడండి. నెయ్యి వేస్తాం కదా, నెయ్యి అద్దుకుంటూ మనము బూందీ లడ్డు అనేది చుట్టుకోవాలి. అన్నీ ఇట్లా వేడి వేడిగా చుట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉండగానే చుట్టుకోవాలి. ఇట్లా అన్నీ చుట్టేసుకోవాలి లడ్డు అనేది. అన్నీ ఏ షేప్ కావాలో ఆ షేప్ అంతా చుట్టేసుకోవాలి. చేయి కడుక్కొని చుట్టలేదు. ఇగో చూడండి అన్నీ ఇట్లానే చుట్టేసుకోవాలి. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లడ్డు అనేది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారా అన్నీ ఇట్లానే చుట్టుకొని మనము అన్నీ చుట్టుకున్నాక మీకు చూపిస్తాను. వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు అయితే, బూందీ లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికైనా రాకపోతే కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద పని ఏమి ఉండదు దీనికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.